బంగారం వెండి రేట్లు తొందరలోనే పతనం కాబోతున్నాయా? క్రాష్ అయ్యాయంటే ఏకకాలంలో వేలలోనే తేడా వస్తుందా? అవుననే అంటున్నారు బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్. దానికి గత చరిత్ర కూడా ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే ఇలాంటి హెచ్చరికలు ఎన్ని వస్తున్నా గోల్డ్ సిల్వర్ రేట్లో మాత్రం తగ్గుదల అస్సలు కనిపించట్లేదు. కానీ రీసెంట్ గా మాత్రం గోల్డ్ సిల్వర్ రేట్లో వచ్చిన క్రాష్ రాబోయే ప్రమాదానికి సంకేతంగా చెప్తున్నారు. ఇంతకీ ఏంటది? లెట్స్ వాచ్. ఎంత పెరిగినా తగ్గేదే లేదు. పిచ్చ పిచ్చగా కొనేస్తున్న జనం. మరి ఒక్కసారి రేటు పతనమైతే గోల్డ్ సిల్వర్ రేటు పెరిగే కొద్దీ అంచనాలు కూడా పెరుగుతున్నాయి. అయితే మధ్యలో బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పతనమవుతున్న తీరు రాబోయే రోజుల్లో ప్రమాదానికి సంకేతంగా నిలుస్తోంది. బంగారం తులం రేటు అక్టోబర్ 19న క్రాష్ అయిన తీరు చూస్తే గోల్డ్ ర్యాలీ బ్రేక్ అవడానికి పెద్ద సమయం, ముహూర్తం కూడా అవసరం లేదనిపిస్తోంది. అక్టోబర్ 19న బంగారం ధర 10 గ్రాముల్లో ఒక్కసారిగా 6,000 తగ్గిపోయింది. ఆ తరువాత పెరిగింది, అది వేరే విషయం. కానీ బంగారం రేటులో తగ్గుదల భారీగా ఉండదు అనే వారికి ఆదివారం నాటి క్రాష్ ఓ హెచ్చరిక, మేలుకొలుపు. అసలు ఇప్పుడు బులియన్ మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ కొంటున్న తీరు దాదాపు 27 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదనేది జ్యువెలరీ షాప్ ఓనర్ల మాట. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా ఉన్న ట్రెండ్. ఇక వెండి విషయానికొస్తే బంగారం కంటే వెండి చాలా తొందరగా క్రాష్ అయ్యే అవకాశాలున్నాయని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దివాళీ రోజున వెండి కేజీకి 13,000 తగ్గింది. అంతకి ముందు వెండి ఔన్స్ రేటు $54.7 దగ్గర రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే వెంటనే $3 తగ్గడం జాగ్రత్తగా గమనించాలి, లేదంటే బొక్కైపోక తప్పదు. ఎందుకంటే 2011లో ఇలానే 1980 నాటి $49.8 రేటుకు వెళ్లినా ఆ వెంటనే నెలల వ్యవధిలోనే $26కు పతనమైంది. అంతేకాదు, అది 2011లో $13.75కు పతనమైంది. గత వారం 6 రోజుల వ్యవధిలో సుమారు 35,000కు పైనే పెరిగిన వెండి కిలో రేటు 2 లక్షల పైకి చేరింది. అయితే పండగ రోజు ఏకంగా 1,90,000కు చేరింది. ఈ రెండు ప్రెషియస్ మెటల్స్ ట్రెండ్ గమనించినప్పుడు పతనమంటూ వస్తే తిరిగి పాత స్థాయికి చేరడం పెద్ద కష్టమేం కాదని గుర్తుంచుకోవాలి. విపరీతంగా కొనడం, ఇక లాభం తీసుకుందామని అనుకోవడంతోనే ఈ పరిస్థితి చోటు చేసుకుంటుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 100% టారిఫ్ తాత్కాలికమేనని, త్వరలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను కలిసి ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటామన్నారు. ఇది కూడా బులియన్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశం. అందుకే గోల్డ్, సిల్వర్ ట్రెండ్ ఇప్పుడు డేంజరస్ జోన్ కి చేరాయని చెబుతున్నారు.